అందరికీ నమస్తే అండి. ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందంట. మేబీ అది నిజమో కాదో నాకైతే తెలియదు. 18వ తేదీ సిద్ధం మీటింగ్ ఉంది. ఈ సిద్ధం మీటింగు అనంతపురం, ఎక్కడిది, అనంతపురమేనా? సో ఈ మీటింగ్లో అంట కొన్ని సంచలనాత్మకమైన ఈ నెల 18 రైతు సంఘాలు, సో ఈ మీటింగ్ సందర్భంగా కొన్ని సంచలనమైన హామీలు ఉంటాయి అనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. వాళ్ళు ఖచ్చితంగా ఏమేమి హామీలు ఉంటాయి అనేది చెప్పలేదు, కానీ మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ వర్గాల నుంచి వస్తున్న మాట. ఆ మేనిఫెస్టోలో కూడా ఒక అసాధారణమైన అంశాన్ని చేరుస్తారంట. రైతు రుణమాఫీ, ఒక్కొక్క రైతుకి సుమారుగా 1,50,000 రుణాన్ని మాఫీ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వబోతున్నారు అని రాజకీయ వర్గాల ద్వారా సమాచారం. అంటే నాకు అది అఫీషియల్, అదే కాపీ ఏమైనా ఉందేమోనని చూస్తున్నా. సో మన రాష్ట్రంలో రైతులకి 1,50,000 మాఫీ చేయడానికి వైసీపీ ఒక హామీ ఇవ్వబోతోంది, ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చబోతోంది అనేది పెట్టారు. రైతు రుణమాఫీ నేను యాక్చువల్లీ ఒక 3-4 రోజుల కిందట కూడా ఈ వీడియో చేశాను. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ రైతు రుణమాఫీ హామీ ఇచ్చింది. దాన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 విడతల్లో రుణమాఫీ చేశారు. కొంచెం కష్టపడి బడ్జెట్ సహకరించకపోయినప్పటికీ చాలా జాగ్రత్తగా చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే, మళ్ళీ అధికారాన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న నవరత్నాలు అయితే సరిపోవు. ఇంకో రత్నాన్ని ఏదో ఒకటి యాడ్ చేయాలి, ఇంకో ఆనిముత్యాన్ని యాడ్ చేయాలి. ఆ ఆనిముత్యమే రైతు రుణమాఫీ అని రాజకీయ వర్గాలు, వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 18వ తేదీని సీఎం గారు ప్రకటించబోతున్నారు అని చెప్తున్నారు. కానీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించే అవకాశమే లేదు. ఒక్కో రైతుకు 1,50,000 రూపాయల రుణమాఫీ అంటే రైతు తరపున బ్యాంకులకు ప్రభుత్వమే 1,50,000 కట్టడం అంటే ఆషామాష వ్యవహారం కాదు. దానికి సుమారుగా 70,000 కోట్లకు పైగా డబ్బులు కావాలి. అంటే ప్రాథమిక లెక్క మాత్రమే 75,000 కోట్లు. ఒకవేళ లబ్ధిదారుల సంఖ్యను చూసుకొని, విధి విధానాలు చూసుకొని, కొంచెం కఠిన నిబంధనలు అయితే దాన్ని 55,000 కోట్లు 60,000 కోట్లకు కుదిస్తారు. లేదు నిబంధనలన్నీ కూడా కాస్త వెసులుబాట్లు ఉంటే 1,00,000 కోట్లకు వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లా. యావరేజ్గా నేను వేసుకున్న లెక్క 75,000 కోట్లు కావాలి రైతు రుణమాఫీ చెయ్యాలి అంటే. మరి అంత డబ్బులు ఎక్కడున్నాయి? మన రాష్ట్ర బడ్జెట్లో యావరేజ్గా 25% వాటా, మన రాష్ట్ర బడ్జెట్లో 25% వాటాని రైతు రుణమాఫీ కేటాయించగలరా? పోనీ 1 సంవత్సరం కాకపోయినా 3 విడతలోనో 4 విడతలోనో 5 విడతల్లోనో చెయ్యాలన్నా, ఎలా లేదన్నా సంవత్సరానికి 15,000 కోట్లైనా కేటాయించాలి. సో ఇది ఒక రకంగా అసాధ్యం. ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులను మనం చూసుకుంటే, ఒకవైపు అప్పులు, ఆదాయం తగ్గడం, ఆదాయం సరిగ్గా లేకపోవడం, విపరీతంగా అప్పులు చేసేయడం, వడ్డీలు కట్టాల్సి రావడం, ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూసుకుంటే యాక్చువల్లీ రైతు రుణమాఫీ చేయడం అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ హామీ ఇవ్వబోతున్నారు. వైసీపీకి అది బాగా ఎన్నికల బూస్టింగ్ జరగబోతోంది. దాన్ని బేస్ చేసుకునే వైసీపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉండబోతోంది. తద్వారా మహిళల్లో ఎలాగో వైసీపీకి అనుకూల ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి రైతుల్లోనూ, చిన్న సన్నకారు రైతుల్లో కూడా ఈ హామీ ద్వారా పాజిటివ్ వస్తుంది. అలా ఈజీగా 110-120 సీట్లు వైసీపీ గెలుచుకోవచ్చు. ఈ హామీ చాలా ఖచ్చితంగా వైసీపీకి ఉపయోగపడుతుంది. వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను కూడా పోగొట్టేస్తుంది అని ఆ పార్టీ భావిస్తోంది. కానీ నాకు తెలిసినంత వరకు రైతుల్లో వైసీపీ మీద చాలా వ్యతిరేకత ఉంది. వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర ఇవ్వట్లా, సరిగ్గా పెట్టుబడి రాయితీలు ఈ టైంకి ఇవ్వట్లా, సో విత్తనాలు విషయంలో కూడా అంత సరిగ్గా స్పందించట్లా. సో ఓవరాల్గా వ్యవసాయ శాఖ నడుపుతున్న తీరు కావచ్చు, రైతాంగం ఈ పరికరాలు, యంత్రాలు రాయితీలో ఇవ్వడం లేదు, చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ధాన్యం కొనుగోలు సరిగ్గా సిస్టమేటిక్గా జరగట్లా. సో అందుకని రైతుల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ఈ రుణమాఫీ హామీని బాణంగా వదులుతున్నారు. సో దాని ద్వారా వ్యతిరేకత పోతుంది. దాదాపుగా 115-120 సీట్లు అయితే గెలుచుకోవచ్చు. ఖచ్చితంగా ఇది వైసీపీకి ఉపయోగపడేది అని ఆ పార్టీ భావిస్తోంది. మేబీ నాకు తెలిసైతే దీనికి పోటీగా టీడీపీ ప్లస్ జనసేన కూడా ఒక సంచలన హామీ వదులుతారు. వాళ్ళు ఏం వదులుతారనేది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.